సర్వశక్తిమంతుని యొక్క మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆశించుట మన వర్తమానం మనం నేర్చుకుందాం. మీరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూడమ్మా. 12వ అధ్యాయము 37వ వచనం నుండి మనం చదువుకుందాం. మెస్సయ్య ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగిండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయనందు విశ్వాసముంచరైరి. ఎలోహిము మా వర్తమానము నమ్మిన వాడెవడు? ఎలోహిం యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడిను అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయి, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయములో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయమును కఠినపరిచెను. ఆయన నామమున స్తోత్రం. చదవమ్మా ఇంకా. అని యెషయా మరి ఒకటి చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసముంచిని గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు సర్వశక్తిమంతుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎన్నో కార్యాలు చేసినప్పటికీ కూడా జనులు ఆయన్ని విశ్వసించలేదు, ఆయన్ని నమ్మడం లేదు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు చూస్తూ ఉన్నారు కానీ వింటూ ఉన్నారు కానీ వారు గ్రహించలేని వారుగా ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ కొంతమంది విశ్వసించారు కానీ ఆ పరిసయ్యులకు భయపడి మెస్సయ్యను కనుక మనం విశ్వసించినట్లయితే మనల్ని వాళ్ళ సమాజంలో నుండి వెలివేస్తారేమని అధికారులు భయపడి వారు ఒప్పుకోలేదు అని ఉంది. ఇక్కడ విశ్వాసం ఉంచిని కానీ మెస్సయ్యగా ఎందుకంటే పరిసయ్యులకి మెస్సయ్య అంటే ఇష్టం లేదు కాబట్టి పరిసయ్యులు మెస్సయ్యను ఒక పాపిగా భావిస్తూ ఉన్నారు కనుక పరిసయ్యులకి మెస్సయ్య గురించి దురాలోచన చేస్తూ ఎక్కడ దొరుకుతాడా చంపుదామని ఆలోచన చేస్తూ ఉన్నారు కనుక మెస్సయ్య అంటే వారికి ఇష్టం లేదు కనుక పరిసయ్యులకి వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాళ్ళతో కనుక వెళ్ళి మెస్సయ్య దగ్గర ఇష్టం లేని మెస్సయ్య దగ్గరికి వెళ్ళి కనుక మేము ఆయన ఒప్పుకున్నట్లయితే మనల్ని వెలివేస్తారేమో, ఆ పరిసయ్యులు మనల్ని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా రానివ్వరేమో అని ఆ పరిసయ్యులకు భయపడి మెస్సయ్యను ఒప్పుకోలేదు అని ఉంది. అప్పుడు ఆయన ఏమన్నారండి, వీళ్ళు సర్వశక్తిమంతుని మెప్పు కంటే మనుష్యులు మెప్పుని ఎక్కువగా ఆపేక్షించారన్న. నాడు ఆ టైప్ వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళారా, మనం ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుని యొక్క మెప్పుని మనము ఆపేక్షించాలి తప్ప మనుషుల యొక్క మెప్పును మనము
ఆపేక్షించకూడదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారికి తెలుసు మెస్సయ్య సత్యవంతుడని, మెస్సయ్య యథార్థవంతుడని, మెస్సయ్య యొక్క ప్రార్థనాపరుడని, ఆయన మన పాపములను విమోచించడం కొరకై ఆయన రక్తం కార్చడానికి ఆయన వచ్చాడని వాళ్ళకి తెలుసు కొంతమంది అధికారులకి. అయితే మిగతా వాళ్ళు హృదయాలు కఠినం చేశారు, వాళ్ళు నమ్మలేదు. గుడ్డోళ్ళు అయిపోయారు, నమ్మలేదు వాళ్ళు. కానీ వీళ్ళు విశ్వసించారు. వాళ్ళు విశ్వసించలేదు. పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ. అంటే పరిసయ్యులు అనేవాళ్ళేమో విశ్వసించని వారు, ఈ అధికారులేమో విశ్వసించారు కానీ ఒప్పుకోని వారు. కాబట్టి విశ్వసించి ఒప్పుకోని వారు ఎవరు అని అంటే మనుష్యుల మెప్పు కంటే క్షమించండి, సర్వశక్తిమంతుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించిన వారు. ఈనాడు చాలామంది కూడా ఆ మెప్పును ఆశించి, ఎవరి మెప్పు అయితే నువ్వు ఆశిస్తుంటావో వాళ్ళకి భయపడిపోతుంటావు. ఎవరైతే నువ్వు ఎవరు మెప్పు పొందాలనుకుంటావో నువ్వేం చేస్తుందో చెప్పండి, వాళ్ళకి నీవు భయపడిపోతుంటావు. ఇక్కడ ఈ అధికారులు ఏమయ్యేవాళ్ళనంటే ఎప్పుడు కూడా ఆ పరిసయ్యుల యొక్క మెప్పు పొందాలనుకునేవారు. ఆ పరిసయ్యుల యొక్క మెప్పు పొందాలనుకునేవారు. ఆ మెప్పు పొందాలనుకొని ఆ పరిసయ్యులు చెప్పినట్లుగా ధర్మశాస్త్ర కల్పితమైన ఆచారాలు, పద్ధతులు వాటిని కూడా సహకరిస్తూ ఆ విధంగా వాటన్నిటిని కూడా చేస్తూ ఆ విధంగా కొనసాగుతూ ఉండేవారు. కానీ ఇది వాక్య వ్యతిరేకమది, వాక్య విరోధమది. అందుచేత ఆ పరిసయ్యులు ఏం చేసేవారు అంటే వారు ఎవరైనా కానీ మెస్సీని అంగీకరించి రక్షకుడు కావచ్చు, ఏమైనా కావచ్చు, మనకు అనవసరం. సర్వశక్తిమంతుని చేత పంపబడిన వాడు కావచ్చు, మనకు అనవసరం. కానీ ఆయన కనుక ఎవరైనా అంగీకరించినట్లయితే, ఎందుకంటే మేము మాత్రం అతని దుర్బోధకుడని, దయ్యం పట్టిన వాడని, బయల్జెబూలని మేము భావిస్తున్నాం. అతడితో ఎవరైనా సహవాసం చేసినా, లేకపోతే అతడు బోధ విన్నా, అతడు విశ్వసించినా, ఒప్పుకున్నా, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా, ఏమి చేసినా అలాంటి వాళ్ళని సమాజంలోని వెలివేస్తామంటున్నారు. ఆ వెలివేస్తున్న విషయాన్ని బట్టి చాలామంది సమాజంలో మనం వెలివేస్తారేమో, మన పరిస్థితి ఏమిటి అని భయపడిపోయి వీళ్ళు మంచోళ్ళరా, మెస్సీ బోధ నమ్మలేదు, మెస్సీ దగ్గరికి వెళ్ళలేదు, మనతోనే ఉన్నారు, మన ధర్మశాస్త్రాలు చక్కగా పాటిస్తున్నారా, మంచోళ్ళరా అని ఆ ధర్మశాస్త్రాలను బట్టి వాటిని బట్టి ఆ మెప్పు పొందడం కోసమై వాళ్ళు ఆ విధంగా మెచ్చుకుంటుంటారు. కాబట్టి ఆ మెప్పు కోసమై చాలామంది ఏం చేసేవారు ఏంటి, వారు ఆ సమాజాన్ని విడిచిపెట్టకుండా, మెస్సీని అంగీకరించకుండా ఆ దుర్బోధలోనే కొనసాగుతూ ఉండేవారు. ఎందుకంటే మనం గనక పరిశీలి చెప్పినట్టు చేయకపోతే మనల్ని మెచ్చుకోరేమో, మన సమాజం నిలివేస్తారేమో, మనుషులకు భయపడుతున్నారు. మనుషులకు మెప్పు కోసమై మనుషులకు భయపడి వారు రక్షణను త్రోసిపుచ్చుకున్నారు, పరలోకాన్ని త్రోసిపుచ్చుకున్నారు. వీళ్ళు సర్వశక్తిమంతుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు అనగా ఎవరంటే మెస్సయ్య. ఆ మెస్సయ్య దగ్గరకు వచ్చి ఆ కాలముని నెరవేరుతున్న లేఖనాలు చూసిన వారు ఆయన చెప్పినట్లు చేసి ఆయన చేత మెప్పు పొందారు. ఆయన భయపడి నడిచారు ఆ శిష్యులు, వీళ్ళందరూ కూడా ఆయన నామస్తారు. హల్లెలూయా. అంటే వీళ్ళు ఏమై ఉన్నారంటే మనుషుల మెప్పు కంటే మెస్సయ్య యొక్క మెప్పుని ఆపేక్షించారు వీళ్ళు. ఆయన హల్లెలూయా. ఈ ప్రపంచంలో రెండు రకాలైన మనుషులు ఉంటారు. ఒక రకం అయితే వీళ్ళు కొద్దిమందే ఉంటారు, కానీ వీళ్ళు సర్వశక్తిమంతుని యొక్క మెప్పుని ఆపేక్షించేవారు. మీరు చూడండి, రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో సేవకుల గురించి కూడా రాయబడి ఉంటుంది, వాళ్ళ యొక్క మెప్పుని గురించి కూడా రాయబడి ఉంటుంది. మీరు ఒకసారి చూడండి అమ్మా, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
3వ వచనం నుండి మీరు ఒకసారి చదువు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు సర్వశక్తిమంతుని యొక్క పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత నీవు మెప్పు పొందుదు. వాయినా మనిషి నిజమైన సమాజంలో ఉండి నిజమైన సేవకుల ద్వారా నీవు ఆ వాక్యములకు లోబడి నడుచుడు ద్వారా, విశ్వసించుడు ద్వారా, సత్యాన్ని ఒప్పుకొనుడు ద్వారా, ప్రతి మాట కూడా ఒప్పుకొని ఆమెనని నీవు నడుచుడు ద్వారా ఆ ఆమెనని ఎవరైతే చెప్పుకుంటుంటారో వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు దాన్ని మర్చిపోతున్నారు చాలామంది. మీకు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి తనతో ఆయన మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళకు ఉండదు కాబట్టి, వాళ్ళు కదిలినట్టు వింటుంటారు కాబట్టి, అలెలు అని చెప్పడం అలవాటు కాబట్టి అలవాటు ప్రకారంగా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఆమెనంటే అలా జరుగును కాకని ఒప్పుకోవడమైనది ఆయన నామనిస్తారు. అలాగే ఎవరైతే ఒప్పుకుంటారో, విశ్వసించిన దాన్ని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారు ఆయన యొక్క మెప్పును పొందుతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ రోజున ఎక్కడికి వచ్చావనంటే, ఈ వర్తమానం విశ్వసించావంటే, ఏమండి నువ్వు బుధవారం శనివారం నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆదివారం ఆయన సన్నిధికి వస్తున్నావంటే నీవు మనుషుల మెప్పుని ఆపేక్షించక, మనుషులకు భయపడక, సర్వశక్తిమంతునికి ఏమండి భయపడి, సర్వశక్తిమంతుని యొక్క మెప్పుని ఆపేక్షించి ఏమండి నువ్వు ఇక్కడికి వస్తున్నావు. ఆయన నామడిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మెప్పుడు ఆశించే వాళ్ళు ఎలా ఉంటారు? ఈ అధికారులుగా ఉంటారు. ఆ పరిశీలి మెప్పును ఆపేక్షించి పరిశీలి వెలివేస్తారేమోనని వారికి భయపడిపోయి వారు ఆయన సన్నిధికి రాలేదు. లేకపోతే విశ్వసించారు కానీ వాళ్ళు ఒప్పుకొని ఆయన వెంబడించలేదు, ఆయనతో పాటు నడవలేదు, ఆయనతో పాటు సంచరించలేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వీళ్ళు రాలేదు. ఆయన పాదములు, ఆ పరిశుద్ధుని పాదములతో పాటు వీళ్ళు కూడా నడవలేదు. వాళ్ళు భయపడి, లోకానికి భయపడి, మనుషులకు భయపడి, మనుషుల చేత మెప్పు పొందుకోవాలని వాళ్ళు ఆయన దగ్గరికి రానివారుగా ఉన్నారు. ఈనాడు కూడా చాలామంది వాళ్ళ కుటుంబాల్లో ఉన్నారనుకోండి. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీలో మీ బంధువుల్లో ఎవరో ఉండొచ్చు, మీరు వాళ్ళను ప్రార్థనకు రమ్మన్నారనుకోండి, అప్పుడు సర్వశక్తిమంతుని యొక్క మెప్పును ఆశించేవారు అనుకోండి, సర్వశక్తిమంతునికి భయపడి ఆయన సన్నిధికి వచ్చేస్తారు. మనుషుల మెప్పును ఆశించేవారు అనుకోండి, ఆయన బాబాయ్ మా ఆయన వేరే సంఘానికి వెళ్తాడండి, నేను కూడా ఆ సంఘానికి రాకపోతే ఊరుకోడండి. ఎందుకంటే ఆయన మెచ్చుకుంటుంటాడు, నా భార్య చాలా మంచిది, నేను చాలా ఆవిడని ప్రేమిస్తున్నాను, అబ్బో ఆవిడంటే నాకు చాలా ఇష్టం, ప్రేమించేసుకున్నాను ఆవిడ్ని, అసలు నా అడుగు జాడలో నడుస్తుంటుంది, అసలు నేనంటే ఎంతో ఇష్టం ఆవిడకి, నేను వెళ్ళొద్దు అంటే వెళ్ళదు, ఉండమంటే ఉంటుంది, నేను ఏ ప్రార్థన రమ్మంటే అక్కడికి వచ్చేస్తుంది, సినిమాకు రమ్మంటే వచ్చేస్తుంటుంది. ఇంకా ఈ అధికారులు ఎలాగైతే ఆ పరిశీలన కట్టుబాట్లు నడుస్తుంటారో ఈవిడ కూడా అలా కట్టుబాట్లు నడుస్తుంది, లేదా ఈ భర్త కూడా ఆవిడ కట్టుబాట్లు నడుస్తుండొచ్చు, అలాగ నడుస్తూ ఉంటుంది. పిల్లారా, అప్పుడు నువ్వు రమ్మంటే ఆవిడ ఏమంటుందంటే, మా ఆయన నన్ను చాలా మెచ్చుకుంటాడు, చాలా మంచిదాన్ని, చాలా భక్తిపరురాలని, చాలా ప్రార్థనా పరురాలని, నేను ఎలా చెప్తానో నడుస్తుందని, మా భార్యాభర్తల అనుబంధం, మేము ఎక్కడికి వెళ్ళిన ఇద్దరం కలిసి వెళ్తుంటాం, పాపం చేసిన ఇద్దరం అలాగే చేస్తుంటాం, నరకానికి వెళ్ళిన ఇద్దరం వెళ్ళాలనుకుంటున్నాం, ఇలాగ ఆయన మనల్ని మెచ్చుకుంటున్నాడు, నన్ను విడిచి ఉండలేడు, ఆయన నన్ను మెచ్చుకుంటున్నాడు, బాబోయ్ ఏమనుందా, నేను కనుక ఆయన మాట కాదని మందిరానికి వెళ్ళాను అనుకో, వేకుచుక్క వర్తమానం నమ్మాను అనుకో, శనివారం ప్రార్థనకు వచ్చాననుకో, బుధవారం ప్రార్థనకు వచ్చాననుకో, ఆ ఇంట్లో నుండి వీలేస్తాడు బాబు. ఆయన ఇంట్లో నుండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వీలేస్తాడు. లేకపోతే ఆ బంధువులను పిలిచి, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పిలిచి,
పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి పెద్ద మీటింగ్ పెట్టి రచ్చరచ్చ చేసేస్తాను. కాబట్టి నేను రాను బాబోయ్. ఈ రోజుల్లో కూడా మనుషులకు భయపడి మనుషుల యొక్క మెప్పును పొంది ఆయన సన్నిధికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన మెప్పు పొందేవాళ్ళు మాత్రమే వాళ్ళ మెప్పును ఆశించరు, వాళ్ళకు భయపడరు. వాళ్ళు నిరాకరించినా సరే, ఆ భర్త నిరాకరించినా సరే, ఆ ఇంట్లో నుంచి వెలివేసినా సరే ఆయనకు భయపడి ఆయన సన్నిధికి వచ్చి ఈమె గొప్ప సాక్ష్యం కలిగి ఉందని మెప్పు పొందుతారు. ఆయన అంటే మెస్సయ్య కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించిందని సాక్ష్యం పొందుతారు. ఆ సాక్ష్యమే నీకు మెప్పు అయినది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నా భర్తకి పేకుచ్చుకు వర్తమానం అంటే ఇష్టం ఉండదు. అస్తమాను ఫిలమోన్ గారిని వాళ్ళ బోధ అంతా కొత్తది, వేరే బోధ, ఆ బోధ మంచిది కాదు, నువ్వు ఎడొద్దు అంటుంటాడు. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి వెళ్ళాడు అనుకోండి, ఆయన కోపం వచ్చేద్దాయి అని భయపడిపోయి నీవు ఆయన మెప్పును ఆశించి ఇంటి దగ్గరే ఉండిపోయావనంటే నీవు మనుషుల మెప్పుని, నీ భర్త మెప్పును ఆశించావు, నీ భర్తకు భయపడ్డావు. ఆయన కంటే ఎక్కువగా నీ భర్తకు కాదు భయపడాల్సింది, నీ భర్త కంటే ఎక్కువగా ఆయనకు భయపడాలి. ఆయన హల్లెలూయా. నీ రక్షించేవాడు ఆయన, నీ శరీరం విమోచించేవాడు ఆయన. కనుక ఆయన మాట చొప్పు నువ్వు నడవాలి తప్ప నీ భర్తను బట్టి నీవు నడవకూడదు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి నేను కొన్ని పోలికలు చెప్తాను. మోషే కాలంలో కూడా ఇజ్రాయేలు విశ్వసించినప్పుడు మోషే కాలంలో కూడా ఐగుప్తుల్లో కొంతమంది విశ్వసించారు అనుకుందాం. కానీ ఆ విశ్వసించిన ఐగుప్తుల్లో కొంతమంది ఫరోకు భయపడేవారు, ఫరో మెప్పు కోరుకునేవారు కొంతమంది అధికారులు. వారు మోషేని విశ్వసించారు, కానీ ఆ ఫరో యొక్క అధికారులు ఫరోకు భయపడ్డారు. ఫరో మెప్పు కోరుకున్నారు. వాళ్ళు మన అధికారులు బాగా పనిచేస్తున్నారా, రాజ్యం కోసం బాగా పనిచేస్తున్నారా, వీటి కోసం బాగా పనిచేస్తున్నారా, చాలా మంచివాళ్ళరా మన అధికారులు. ఆ విధంగా వాళ్ళ మెప్పును పొందుతా, ఆ ఫరో యొక్క మెప్పును పొందుతున్నారు. వాళ్ళు ఆ మెప్పును పొందుతూ వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఆ మెప్పు మనకు ఎక్కడ పోతుందని భయపడ్డారు. మీకు అర్థమైందా? మనం కనుక మోషేని అంగీకరించామని తెలిస్తే మనల్ని ఐగుప్తు దేశం నుండి తృణీకరిస్తారు, లేకపోతే చంపేస్తారు మనల్ని అని ఫరోకు భయపడి ఫరో యొక్క మెప్పును ఆశించి, ఎందుకంటే ఫరోకి మోషే అంటే ఇష్టం లేదు కాబట్టి. అందుకనే నీవు కూడా మనుషులకు భయపడుతున్నావు అనుకోండి, నువ్వు కొన్నిసార్లు ఏం చేస్తుంటాడు, అధికారులు చేసినట్టుగా నువ్వు కూడా ఫరోకి మోషే అంటే ఇష్టం ఉండదు అనుకోండి, నువ్వు కూడా ఫరోకు భయపడిపోయి నీకు ఒకవేళ మోషే అంటే ఇష్టం ఉన్నా కానీ నీవు కూడా ఫరో పక్షాన్ని నిలబడిపోతుంటావు. ఎందుకని ఆయన మెప్పును ఆశించి. అందుకు ఆయన అంటాడు, ఒకరు మెప్పు ఒకరు మీరు ఆశిస్తున్న మీరు ఏ విధంగా నన్ను విశ్వసించగలరన్నాడు ఆయన. హల్లెలూయా. అందువల్ల మనుషుల మెప్పును ఆశించేవారు ఇది సత్యమని తెలిసినా కానీ ఆ సిస్టర్ యొక్క మెప్పును ఆశించో, ఆ బ్రదర్ యొక్క మెప్పును ఆశించో కొన్నిసార్లు ఏం చేస్తున్నారు చెప్పండి. కొన్నిసార్లు ఆ సిస్టర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు నీకు, ఏ సిస్టర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు నీకు. అప్పుడు ఆ సిస్టర్ అంటే ఆ బ్రదర్కి ఇష్టం లేదు కదా, ఈ సిస్టర్ అంటే బ్రదర్కి ఇష్టం లేదు కదా, ఆ బ్రదర్కి ఇష్టం లేదు కదా. కాబట్టి ఆ బ్రదర్ మెప్పు నాకు కావాలి. బ్రదర్ నా గురించి ఎప్పుడు మంచిగా మాట్లాడుతుంటాడు, బ్రదర్ మెప్పు నాకు కావాలి. బ్రదర్ నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తుంటాడు, నేను ఎక్కడ రావాలో అక్కడికి వచ్చేస్తుంటాడు, ఏది చేయమంటే అది చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రదర్ మెప్పు పొందాలా, బ్రదరు నీ యొక్క బ్రదర్కి భయపడి బ్రదర్ మెప్పు పొందాలనుకుని నీవు సిస్టర్కి సహాయం చేయకుండా ఉంటావు. సహాయం చేయాలని తెలుసు, సిస్టర్కి ఉపయోగపడాలని తెలుసు, కానీ నీవు ఆ విధంగా సిస్టర్కి సహాయం చేయడం వల్ల సర్వశక్తిమంతుని మెప్పు పొందుతావు. కానీ సర్వశక్తిమంతుని మెప్పు కంటే నీవు యొక్క సహోదరుడో సహోదరి యొక్క మెప్పును ఆశించి నువ్వు సర్వశక్తిమంతుని యొక్క మెప్పును తోసేసి సర్వశక్తిమంతుని భయపడక
సహోదరుడికి భయపడిపోయి ఆ సహోదరుడు యొక్క అడుగుజాడల్లో నడుతుంటాం. సహోదరుడు ఎవరితో మాట్లాడితే నువ్వు మాట్లాడతావు, సహోదరుడు ఎవరితో మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు. ఆ రోజున అధికారులు కూడా అలాగే ఉన్నారు. పరిచయులు మెస్సీతో మాట్లాడితే మాట్లాడుతున్నారు అధికారులు, లేకపోతే పరిచయులు మెస్సీతో మాట్లాడకపోతే మాట్లాడలేదు. అంటే ఎవరికి భయపడి నడుస్తున్నారు వీళ్ళు? ఈ బాపతో మనుషులకు భయపడి నడుస్తున్నారు. సమాజంలో ఎవరో ఒకరికి భయపడి నడుస్తూ ఉన్నారు వీళ్ళు. ఆ మనుషుల పక్షంగా వాళ్ళు మేము మనుషుల యొక్క మెప్పును ఆశించి మనుషులకు భయపడి ఆయన చేయవలసినవి చేయకుండా ఉంటుంటారు, సహోదరులకు చేయవలసినవి చేయకుండా ఉంటుంటారు. వాళ్ళని బట్టి విశ్వసించాల్సినవి చేయవలసిన వాటిని ఒప్పుకోవాల్సిన వాటిని ఒప్పుకోకుండా ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనుషులకు భయపడే వాళ్ళే తప్ప సర్వశక్తిమంతులకు భయపడేవారు కాదు. నువ్వు ఎవరికి భయపడాలి అని అంటే నీకు ఈ మంచి సాక్ష్యం ఇచ్చేవాడు ఆయన కనుక, మెచ్చుకునేవాడు ఆయనే కనుక ఆయనకే నువ్వు భయపడాలి. వాళ్ళకి ఇష్టం లేదు కదా, వీళ్ళకి ఇష్టం లేదు కదా, వాళ్ళకి గొడవలు. ఇప్పుడు పరిశీలికని మెస్సీకి గొడవలు ఉన్నాయి. నువ్వు పరిశీలి కింద అధికారి కింద పనిచేస్తున్నావు అనుకున్నావు. నువ్వేం చేస్తావు చెప్పండి? అప్పుడు మా పరిచయుడు నాకు కావాలంటే అన్నీ ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంటాడు మా పరిచయుడు. నువ్వు అధికారివి. ఆ పరిచయుడికి మా పరిచయుడికి మెస్సీ అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి నేను కూడా పరిచయుడు ఎలా ఉంటే అలా ఉంటాను. పరిచయుడు ఇచ్చేది తెచ్చేస్తాను. పరిచయుడు మెస్సీతో మాట్లాడితే నేను మాట్లాడతాను. ఆ విధంగా ఉన్నాను అధికారులు. నువ్వు ఇప్పుడు ఆ విధంగా ఉన్నావు అనుకో, అధికారులు నువ్వు ఒకటే. ఆ అధికారులు నువ్వు ఒకటే. ఎందుకంటే నువ్వు వాళ్ళ మెప్పుని వీళ్ళ మెప్పుని ఆశించి వాళ్ళకి భయపడి వాళ్ళ చేత మంచోడు అనిపించుకోవాలని, వీళ్ళ చేత మంచోడు అనిపించుకోవాలని, లోకంలో వాళ్ళ చేత మంచోడు అనిపించుకోవాలని. ఆ పరిచయులు కూడా ఇజ్రాయిలే, సహోదరులే. మీకు అర్థమైందా? అలాగా నీవు ఎవరొకరు కనుక అతుక్కుపోయి వాళ్ళకి భయపడుతూ అధికారులు అతుక్కుపోయారు పరిచయుడికి. పరిచయుడు ఏది మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు. పరిచయుడు ఎలా ఉంటే అలా ఉంటున్నారు వీళ్ళు. ఎందుకంటే పరిచయుడు కోపం వస్తుందేమో, అలిగేస్తాడేమో, పరిచయుడు విలువేస్తాడేమో, మాట్లాడేమో మనతోటి, లేకపోతే నెల నెల జీతం ఇవ్వడేమో, ఏదే విధంగా భయపడిపోయాడు. ఏం చేస్తున్నారని అధికారులు ఆయన చేయవలసినవి ఆ రక్షణనే అంగీకరించకుండా నాశనం అయిపోతున్నారు. నీవు కూడా ఆ విధంగా నశించిపోతున్నావేమో. ఎవరు మెప్పును ఆశిస్తున్నావు నువ్వు ఆలోచించి. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఆయన మెప్పును ఆశించిన వారు ఆయన దగ్గరికి వచ్చేసారు. ఆయన మనిషి మనుషుల మెప్పును ఆశించిన వారు మనుషులకు భయపడి ఆయన దగ్గరికి రాలేదు. కాబట్టి పిల్లారా, నీవు లోకంలో నీవు ఎవరు ఎప్పుడైనా నువ్వు కోరుకుంటున్నట్టయితే వాళ్ళకి నువ్వు భయపడతా ఉంటావు. వాళ్ళు ఎవరు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటున్నావు వాళ్ళకి ఏమైపోతుండో చెప్పండి? భయపడిపోయి వాళ్ళు నీ తృణీకరిస్తారేమోనని ఆయన సన్నిధికి నువ్వు రాలేకపోతుంటావు. చాలామంది ఆ విధంగా ఆయన సన్నిధికి రాలేకపోతుంటారు. ఎందుకు రాలేకపోతున్నారు? మనుషుల మెప్పును ఆశిస్తున్నారు తప్ప, అపేక్షిస్తున్నారు తప్ప సర్వశక్తిమంతుని యొక్క మెప్పుని వీళ్ళు అపేక్షించట్లేదు. నిజంగా ఆ అధికారులు కనుక సర్వశక్తిమంతుని మెప్పును ఆశించారనుకోండి, వీలు వేసినా పర్వాలేదు. మమ్మల్ని మెచ్చుకోకుండా మెస్సీని అన్నట్టుగానే దయ్యం పట్టినోడు పాపి అని అన్నట్టుగానే నన్ను అన్నా పర్వాలేదు, నేను మెస్సీతోనే ఉంటా. మెస్సీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా. ఆయన మెప్పు నాకు కావాలి, ఆ సాక్ష్యము నాకు కావాలి అని వారు ఆయనతో నిలిచారు. ఆయన నామేశ్వరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, బైబిల్లో మనం చూస్తే మనుషులకే ఎక్కువగా భయపడిన వారు కనబడతారు, మనుషుల మెప్పును ఆశించిన వారు కనబడతారు. ముగ్గురు యూదులు ఉన్నారనుకోండి, అలాగే జనులు ఉన్నారనుకోండి. ముగ్గురు యూదులు ఉన్నారు. ఆ జనులందరూ ఎలా ఉన్నారంటే రాజు చేత మెప్పు పొందేవారుగా ఉన్నారు. వాళ్ళు రాజుకు భయపడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ రాజుగారికి
ముగ్గురు యూదులు ఆ ప్రతిమకు నమస్కారం అన్నారని రాజుగారు ఆ ముగ్గురి మీద చాలా కోపంగా ఉన్నాడు. మీకు అర్థమైందా? ముగ్గురికి సత్యమే, కానీ ఆ రాజుగారు ఎప్పుడు పొందుతున్నారు కనుక జనులందరూ రాజుగారికి భయపడిపోయి రాజుగారు మనల్ని అలా తృణీకరిస్తే, ఎందుకంటే ఆ మనుషుల యొక్క ఆదరణ కోరుకున్నారు, తృణీకరించబడడం కోరుకోవట్లేదు. మనుషుల ఆదరణ, పరిచయం యొక్క ఆదరణ, రాజు యొక్క ఆదరణ, లోకస్తుల యొక్క ప్రేమ, కానీ భర్త యొక్క ప్రేమ, భార్య యొక్క ప్రేమ, ఆ ప్రేమ ఈ ప్రేమ అవన్నీ కోరుకుంటున్నారు. కాబట్టి అది ఎక్కడ పోద్దో అని భయపడిపోయి ఆయన దగ్గర రాడు చాలామంది. మీకు అర్థమైందా? ఆ ప్రేమ ఎక్కడికి దూరం అయిపోద్దో. మెసేజ్ ప్రేమ లేకపోయినా పర్వాలేదు, రక్షణ లేకపోయినా పర్వాలేదు, ఈ ప్రేమ కలిగి ఉండాలి. నాకు మాది చాలా ప్రేమ కలిగిన కుటుంబాన్ని ఫోటో తీయించుకొని బయట తగిలించుకోవాలా, గ్రూప్ ఫోటో. మీకు అర్థమైందా? అది ముఖ్యం వాళ్ళకి, మెసేజ్ ముఖ్యం కాదు. అందుకని వాళ్ళు అవసరమైనప్పుడు వీలైనప్పుడు వస్తుంటారు తప్ప, ఆరాధిస్తుంటారు తప్ప. కాబట్టి పిల్లరా ఆలోచన చేయి, ఒక మెప్పును నీవు ఆయన దగ్గర నుండి ఆశించాలి. ఆయన హల్లెలూయా. మనుషుల దగ్గర నుండి కాదు, లోకంలోని వారి దగ్గర నుండి కాదు. ఎందుకంటే లోకంలో ఎవరైనా నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది సర్వశక్తిమంతుని కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా మనం ఎప్పుడు కూడా ఆపేక్షించకూడదు. ఆయన మెప్పునే మొదటగా మనము ఆపేక్షించాలి. ఆయన మనసు. హల్లెలూయా. ఏలియా దినాల్లో మనం చూస్తే ఏలియా ఉన్నాడు. ఏలియా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అహాబుకి అది సత్యమే అనిపించింది అనుకుందాం, ఏలియా నిజమైన వర్తమానుడు నమ్మాడు అనుకుందాం. కానీ ఏలియా యెజబెలు ఎప్పుడు ఆశిస్తుండేవాడు, ఎప్పుడు కూడా ఆపేక్షిస్తుండేవాడు. నా భర్త చాలా మంచి ఆయన, నేను ఏదైనా చెప్పినా ఖచ్చితంగా నమ్ముతాడు, నన్ను ఎవరైనా అన్నానని చెప్పానుకోండి వాళ్ళ మీదకి వెళ్ళి నాకు వాయించేస్తాడండి. నేనంటే అంత ఇష్టమే. మన కావడం ఉంటుంది, మా ఆయన నేనంటే చాలా ఇష్టం అండి, అసలు కొట్టడండి. ఏదైనా నా మీద ఏదైనా కోపం ఎక్కిందనుకోండి వెళ్ళి ఆ గిన్నెలు బాగా కొడతాడో, లేకపోతే చెంబులు బాగా కొడతాడో, సెల్ ఫోన్ బాగా కొట్టడమో, టీవీ బాగా కొట్టడమో అవన్నీ చేస్తాడు, కానీ నన్ను కొట్టడండి. నేనంటే అంత ఇష్టం అండి అంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? అంత ఇష్టం ఆయనకి. అవసరం మంచం మీద కొట్టేస్తాడు కాలుతోటి దన్నేసి, ఏది ఉంటే దాన్ని కాలుతోటి దాన్ని పగలు కొట్టేస్తాడు అవసరం అయితే. ఆ కోపం వేరే వేటి మీద చూపించుకుంటాడు, నన్ను మాత్రం నా మీద ఒక్క దెబ్బేయండి, అంత ప్రేమ. అలాగా ఆహాబు కూడా నా భార్యకి అంత ప్రేమ అనుకుంటుండేవాడు, ఆమె మెప్పు పొందుతుండేవాడు, ఆ సాక్ష్యం పొందుతుండేవాడు. ఏమండి? అందును బట్టి ఆహాబుకి ఏలియా వర్తమానం నమ్మాలనుకున్నా, ఏమండి, ఏలియా వర్తమానం నమ్మాలనుకున్నా, కానీ ఆహాబు యెజబెలు యొక్క మెప్పుని ఎక్కువగా ఆశించడం వలన, ఆపేక్షించడం వలన ఆమెకు భయపడి ఏలియా దగ్గరకు అతను రాలేకపోయాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఏలియా దగ్గరకు వచ్చినట్లయితే ఆ నిజ ప్రవక్త యొక్క వర్తమానం నమ్మి ఆ ప్రవక్త చెప్పిన నడిచినట్లయితే సర్వశక్తిమంతుడు ఆహాబుని మెచ్చుకునేవాడే, సర్వశక్తిమంతుడి వల్ల ఆహాబు మెప్పు పొందేవాడే. కానీ అతడు తన భార్య యొక్క మెప్పును ఆశించాడు. తన భార్యకి ఏలియా అంటే ఇష్టం లేదు, తన భార్యకు ఏలియా అంటే అసహ్యం. అనగా తన భార్యని యెజబెలు ఏలియా మీద కోపంగా ఉంది. ఇప్పుడు ఆమె కోపంగా ఉంది కాబట్టి నేను కనుక ఏలియా వర్తమానం నమ్మానంటే, ఏలియా దగ్గరికి వెళ్ళానంటే, పరిచర్య చేశానంటే, ఏలియా బోధ విన్నానంటే నాకు ఆయన విడాకులు ఇచ్చేస్తాడు, ఆమె నాకు విడాకులు ఇచ్చేస్తే నన్ను ఆమె ఏదైనా చేయగలదు. ఆమె అనురాలు చాలా బలం కలిగింది ఆమె ఎందుకంటే వాళ్ళ రాజ్యం ఉంది, వాళ్ళ తండ్రి రాజ్యము, వాళ్ళ సైన్యము, వాళ్ళ బలం ఉంది, ఆమెను ఏదైనా చేయగలదు, ఆమె నన్ను మెచ్చుకోదు అని ఆమెకు భయపడిపోయి ఆమె మెప్పును ఆశించి రాలేకపోయాడు. నీవు కూడా నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ వాళ్ళల్లో ఎవరొకరు మెప్పును ఆశించి వాళ్ళకు భయపడి నీవు నిజమైన మార్గం అని తెలిసి కూడా, సత్యమైన మార్గం అని తెలిసి కూడా
ఎవరైనా రాని వారుగా ఉన్నారండి. వాళ్ళు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించేవారు. ఆయన అమరిస్తారు. హల్లెలూయా. సర్వశక్తిమంతుని మెప్పు ఆశించేవారే మనుషులకు భయపడరు, మనుషుల మెప్పును ఆశించరు. మనుషులు వాళ్ళ ఇంట్లో నుండి నిరాకరించినప్పటికీ కూడా, ఇంట్లో వాళ్ళు నిరాకరించినప్పటికీ కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తారు, ఆయన నామరిస్తారు. ఇలాంటి వారే ఆయన చేత మెప్పు పొందిన, ఆయనకు భయపడేవారు ఆయన నామరిస్తారు. కాబట్టి ఇక్కడ ముగ్గురు యూదుల విషయంలో కూడా మనం చూస్తే, ఆ ముగ్గురు యూదులు కూడా వారు సర్వశక్తివంతుని యొక్క మెప్పును ఆశిస్తున్నారు తప్ప రాజు యొక్క మెప్పును ఆశించడం లేదు, రాజు యొక్క ఘనతను ఆశించడం లేదు. రాజు తీసుకుని వెళ్ళి మిమ్మల్ని అగ్గిలో పడేస్తా ఉన్నా కానీ, మిమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ అధికారుల వలె రాజు పక్షంగా చేరిపోయి రాజుకు సపోర్టుగా ఆ విధంగా లేరు వాళ్ళు. మీకు అర్థమైందా? రాజుగారు బాధపడిపోతారేమో, నన్ను చాలా మెచ్చుకుంటాడు అని రాజపక్షంగా చేరిపోలేదు. వాళ్ళు వాక్యపక్షంగా నిలిచిపోయారు. మనుషులకి అంటే రాజుకి భయపడకుండా సర్వశక్తిమంతుడికి భయపడ్డారు. ఆయన నమరిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరికి భయపడాలి చెప్పండి? సర్వశక్తిమంతుడికి తప్ప మనుషులకి నీవు భయపడకూడదు. మనుషులు మెప్పును ఆశించి మనుషులు మంచోడు కాదంటారేమో, అలాగంటారేమో, ఇలాగంటారేమో అని అనుకొని ఆ మనుషులు ఇష్ట ప్రకారంగా నడుస్తూ, మనుషులు మెచ్చుకోకుండా తిడతారేమో, అలాగంటారు ఇలాగంటారేమో అనుకొని నీవు అలాగా పనుల్లోనూ అక్కడెక్కడ ఆగిపోయావు అనుకో, వాళ్ళు మెప్పు పొందొచ్చు. నీవు రేపు రోజున ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని పనులు పిలవరేమో, కూలికి పిలవరేమో, ఆ వంట పనులు పిలవరేమో అనుకొని, తృణీకరిస్తారేమో అనుకొని నీవు ఆ విధంగా మనుషుల మెప్పును ఆశించి అలా ఉండిపోయాని సన్నిధికి రాకపోతే నువ్వు మనుషుల మెప్పుని ఎక్కువ ఆశిస్తున్నావే తప్ప సర్వశక్తిమంతుని యొక్క మెప్పుని నువ్వు ఆశించలేదు. వాళ్ళకు భయపడుతున్నావే తప్ప ఆయన భయపడలేదు. ఆయన భయపడేవారు నిరాకరించబడతారు. నువ్వు నిరాకరించబడకూడదు అనుకుంటే నువ్వు మనుషులకు భయపడి మనుషులు మెప్పు పొంది ఈ లోకంలో గొప్ప మెప్పు పొంది ఉంటావు, కానీ చివరికి విడిచిపెట్టబడి ఉగ్రతలు పడిపోతావు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సర్వశక్తిమంతునికి భయపడి సర్వశక్తిమంతుని మెప్పును ఆశించేవారుగా ఉన్నారో వారి కోసమే రెండవసారి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనుషుల మెప్పును ఆశించి మనుషులకు భయపడి మనుషులు నిరాకరిస్తారేమో, ఇంట్లో వాళ్ళు నిరాకరిస్తారేమో అని భయపడి ఆయన అంగీకరించకుండా ఉంటారే. విశ్వసించని వారు ఉన్నారు, విశ్వసించి ఒప్పుకోని వారు ఉన్నారు. ఈ ఒప్పుకోని వారు కూడా ప్రమాదంలో పడిపోతారు. ఒప్పుకుంటారు కానీ, క్షమించండి, విశ్వసిస్తారు కానీ వారు మనుషులకు భయపడి ఒప్పుకోకుండా ఉంటుంటారు. ఇలాంటి వారు ప్రమాదంలో పడతారు. ఇప్పుడు బైబిల్లో మనం ఏదోల్లో మనం చూస్తే ఆదాము పరిస్థితి, ఆదాము ఏమైపోయాడనంటే, పిల్లారా అవ్వ చాలా మెచ్చుకుంటూ ఉండేది, మా ఆయన చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, చాలా ఉత్తముడు, నాకు అలాంటి భర్త దొరకడం నాకు చాలా అదృష్టం అని ఆదాముని ఎప్పుడు కూడా మెచ్చుకుంటూ ఉండేది. నాకు ఈయనే దిక్కు, ఈయనే ఆధారం అని మెచ్చుకుంటూ ఉండేది. ఒక సమయంలో ఈమె సర్పం దగ్గర నుండి ఫలాలు తీసుకొచ్చేసింది. అర్థమైందా? తీసుకొచ్చేటప్పటికి అతడు ఆమె మెప్పి ఎక్కడ పోద్దో, ఆమె ఎక్కడ నన్ను మెచ్చుకోదేమో, నన్ను ఇప్పుడు చెడ్డ భర్త అంటదేమో తినకపోతే, ఏమండి పరిమాణ భర్తాను ఇప్పటివరకు మంచోడు అనుకున్నాను, ఇప్పుడు పరిమాణ భర్తాను అంటదేమో. మీకు అర్థమైందా? అర్థమైందా? అలాగేలా అంటదేమో అని భయపడిపోయి, చెడ్డోడు నా భర్త అని అంటదేమో నేను భయపడిపోయి ఆవిడ దగ్గర బ్యాడ్ కాకూడదని, మంచివాడిని అనిపించుకోవాలని ఆవిడ భయపడిపోయి ఆమె మెప్పు కోసమై తినేసాడు, గుట్టుకు తినేసాడు. అంటే సర్వశక్తిమంతుని కంటే ఎక్కువ ఎవరికి భయపడ్డాడు చెప్పండి? ఎవరు మెప్పుని ఆశించాడు చెప్పండి? భార్య మెప్పుని ఆశించాడు. అందుకనే అతనికి హృదయంలో తెలుసు, మనము
ఒకసారి మనము ఇలారా యోబు గ్రంథము చూడండి ఒకసారి. యోబు గ్రంథము ఒకసారి చూడమ్మా. యోబు గ్రంథము 1 నిమిషం అండి వచ్చినది. బహు విలువైనది నీ జీవితము, వ్యర్థము చేయకుమా, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా, వధువా వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా, వధువా వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా. పిల్లరా చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిచియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న సరస్వతి దృష్టికి నేను వేషధారుడవుతుంది. ఇక్కడ యోబు ఏం చేశాడంటే, క్షమించండి, ఆదాము ఏం చేశాడంటే, ఆమె తెచ్చిన ఫలాలు, ఆమె చేసే విధానము పాపమని తెలుసు. కానీ ఆమెను మెప్పును ఆశించి ఆమె ఎక్కడ తిరస్కరిస్తుందో అని భయపడి, ఎందుకంటే ఆవిడ మెప్పును ఆశిస్తున్నాడు కాబట్టి భయపడిపోయి అప్పుడు ఆ ఫలాలను ఏం చేశాడు చెప్పండి, గుటుకు మింగేశాడు. అంటే ఇక్కడ సర్వశక్తిమంతుని యొక్క మెప్పు కంటే అవ్వ యొక్క మెప్పును ఆపేక్షించాడు. నిజంగా కనుక సర్వశక్తిమంతుని యొక్క మెప్పును ఆపేక్షించాడు అనుకోండి, ఇవి మెచ్చుకుంటే ఎంత, ఇవి చెడ్డ భర్త అలాంటి ఇలాంటి లోకమంతా ప్రచారం చేస్తే ఎంత, నాకు అదంతా అనవసరం, నేను వాడిని తినను, ఇవిడికి నేను భయపడను, ఆయన నామనిస్తాను. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ చివరి కాలంలో నీవు లోకానికి మనుషులకి భయపడి కాదు, ఆయనకు భయపడి ఆయన మెప్పు ఎవరైతే కలిగి ఉంటారో వారిని రక్షించడానికి చివరి కాలంలో చెరాయి. హల్లెలూయా. ఆయనకు భయపడి వాక్యాన్ని పాటించాలి. ఇప్పుడు నేను పరిచర్యకు నన్ను పిలిచాను, అకస్మాత్తుగా వచ్చేసాను. నేను ఇక్కడ చేసే పని మానేసి వచ్చాను. నన్ను పిలిచాడు అనుకోండి, ఉద్యోగం ఎలాగా, కుటుంబ పరిస్థితి ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా, ఏం ఆలోచించాలి. పిలిచాడు కాబట్టి వెంటనే నిలబడుతుంది. చూడండి, ఆయన పిలుస్తుంటే కొంతమంది ఏమన్నారు చెప్పండి, ఎద్దులు కొన్నాను రాలేను, పెళ్లి చేసుకున్నాను రాలేను, పని చేసుకుంటున్నాను రాలేను, ఉద్యోగం చేసుకున్నాను రాలేను. ఉద్యోగం చేసుకున్నాను రాలేను అన్నాడా? అవసరమైతే దాన్ని వదిలేయడమే, ఇది ముఖ్యము దానికంటే, ఈ మెప్పు ముఖ్యము. అందుకని దాన్ని విడిచిపెట్టేసి నిలబడడం అనేది జరిగింది. అర్థమైందా? నీవు కూడా ఏదైనా పని చేస్తున్నావు అనుకోండి, ఈరోజు నీకు బుధవారం మీద ప్రార్థన ఉందనుకోండి, అవసరమైతే దాన్ని ఏం చేస్తావు చెప్పండి, పక్కన పెట్టేసాడు. అలాంటోడు ఇలాంటోడు, చెడ్డోడు, ముష్టోడు, అలాంటోడు ఇలాంటోడు ఏదో అంటాడు అనుకొని వాళ్ళు మెప్పును ఆశించావు అనుకోండి, ఆ మాటలు నువ్వు పడవు. వాళ్ళు మెప్పును ఆశించలేదు అనుకోండి, తిట్టుకొని అనుకొని నువ్వు ఆయన సన్నిధికి రావడం. వాళ్ళ మెప్పు, వాళ్ళ పొగడ్తలు, వాళ్ళ యొక్క విధానాలు మనకేం అవసరం లేదు. వాళ్ళు తిట్టుకున్నా మనకు అవసరం లేదు, లేకపోతే వాళ్ళు దూషించుకున్నా, చెడుగా ప్రచారం చేసుకున్నా మనకు సంబంధం లేదు. వాళ్ళు మెప్పు అవసరం లేదు, వాళ్ళు తిరస్కరించడం మనకు అవసరం లేదు. ఎందుకంటే మెచ్చుకుంటారు, తిరస్కరిస్తారు.
వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటే మెచ్చుకుంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారం లేకపోతే తిరస్కరిస్తారు. కానీ ఇక్కడ మనం మెస్సయ్య యొక్క మెప్పును మనం ఆశించాలి. ఆయన ఇప్పుడు అందుకని ఆయన మెచ్చుకోవాలి. ఆయనకు భయపడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన యొక్క మెప్పును మనం పొందుతాం. ఆయన నామనిస్తాం. ఆయన యొక్క భయపడి కనుక నిలబడడం, లోకానికి భయపడిపోయి ఈ తల్లిదండ్రులు వదిలిపెట్టమని చాలా మాటలు వచ్చాయి నాకు. ఇక్కడికి వచ్చి నిలబడ్డానంటే ఏదో నిందలు పడ్డా. ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు, మత్స్య సంఘాల వాళ్ళు అందరూ అన్నారు, ఈయన ఏం భక్తిది, అందరూ వదిలిపెట్టమని వెళ్ళిపోమని బైబిల్ ఎక్కడుంది? అన్ని వదిలేసి వెళ్ళిపోయాడేంటి? పెళ్లి కోసం వెళ్ళిపోయాడేమో, ఆస్తి కోసం వెళ్ళిపోయాడేమో, అలాగేమో ఇలాగేమో నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చిన బోల్డ్ మాట్లాడారు. బోల్డ్ అన్నారు. ఆడికి వెళ్తే తిట్టకుండా తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమీ భయపడలేదు, మనుషుల మెప్పును ఆశించలేదు. ఆయన బయలుపరిచాడు కనుక ఆయనకు భయపడి మెచ్చుకునేది ఆయన. ఆయన మెప్పు కావాలి మనకి, మనుషుల మెప్పు కాదు. మీకు అర్థమైందా? ఎవరు మెప్పు కావాలి చెప్పండి? ఆయన మెప్పు కావాలి. ఆ విధంగా నిలబడ్డం అనేది జరిగింది ఆయన మనిషి. కాబట్టి ఇప్పుడు మనము ఎవరు ఆయన రక్షిస్తాడు, ఎవరి కోసం ఆయన వచ్చాడనంటే ఆయన పిలిచిన వెంటనే, ఎవరైతే ఆయన చెప్పిన వెంటనే, ఎవరైతే లేకపోతే ఆయన యొక్క అడిగిన వెంటనే ఏదైనా కానీ ఎవరైతే మనుషులకు భయపడకుండా ఎవరైతే చేస్తూ ఉంటారు. బైబిల్లో మనం చూస్తుంటాం, మోటువాడు నాబాలు అనుకుంటారు. నాబాలు అతని భార్య ఎవరు చెప్పండి? అబీగయీలు. ఆవిడేం చేసింది? దావీదు కోసమే. అతడు మోటువాడు, దావీదు మీద తిరగబడ్డాడు. అతడు దావీదు అంటే ఇష్టం లేదు అతనికి, బాగా బలిసిపోయి ఉండేవాడు. కానీ ఆమె ఏం చేసిందనంటే, ఆ దావీదు వాళ్ళకి ఆకలితో ఉన్నారు ఆ విషయం తెలియగానే, వారి యొక్క గొర్రెల కాపర్లు వాళ్ళ ఎన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి తెలియగానే, ఏమండి భర్తకు కూడా చెప్పకుండా, ఏమండి వాళ్ళకి ఏమి కావాలో ఆయన పట్టుకుని వెళ్ళిపోయింది. నా భర్తకి ఇష్టం లేదు కదా, ఆ యొక్క దావీదు మహారాజు అంటే ఇష్టం లేదు కదా, కాబట్టి నేను నా భర్తతో పాటు నేనే ఏకీపించి ఉండాలి కదా అని ఆమె లేదు. ఆ విధంగా ఆమె సర్వశక్తిమంతునికి మెప్పు పొందాలని. ఆ తర్వాత ఏమైపోయింది చెప్పండి? ఆమె దావీదు యొక్క విశ్వాసి అయింది. భార్య ఎవరు అంటే విశ్వాసి. ఆయన ఆ రోజుల్లో భార్యలు, ఇప్పుడు ఎవరు చెప్పండి? విశ్వాసులు. ఆ రోజుల్లో 500 మంది భార్యలు 500 మంది విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారని చెప్పాడు బ్రహ్మంగా. ఎత్తబడేటప్పుడు 500 మంది ఉండొచ్చు అన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆమె ఆయనకు భార్య అయింది. అతను ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన భర్త మెప్పును ఆశించక, భర్తకు భయపడక, సర్వశక్తిమంతుని మెప్పును ఆశించింది. లేకపోతే దావీదు రాజు మెప్పును ఆశించింది, రాజుకు భయపడింది, వెళ్ళింది, చేయవలసినవని కూడా ఆమె చేసింది. ఆయన నామనిస్తుంది. నీవు కూడా ఆయనకు అలాగ చేయాలి. అలాంటి వారి కోసమే ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు, ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. మనుషుల మెప్పును ఆశించొద్దు. మనుషుల చేత ఏ మాట పడకూడదని నువ్వు అనుకోవద్దు. లోకం కాబట్టి రకరకాలుగా అంటారు, రకరకాల మాట్లాడతారు. వాళ్ళకు భయపడి నువ్వు ఆరాధించడం మానేది. నీ ఇంట్లో కానీ, నీ ఇంట్లోనైనా అదే ప్రార్థన చేసుకోవట్లేదంటమ్మా అంటే, మా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఒప్పుకోడండి, బైబిల్ చదువుకుంటూ ఒప్పుకోడండి, ఆయనకి ఇష్టం ఉండదండి, అలా చదువుకున్నాను నిరాకరించేస్తాడండి, పుట్టింటికి పంపించేస్తాడండి. పంపించేని. మీకు అర్థమైందా? నువ్వు ఆయన మెప్పును కోరుకుంటే ఆయన భయపడుతున్నట్టయితే ఆయనకి భయపడవు నువ్వు. ఆయన మెప్పు నీకు అవసరం లేదు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటావు, ఆయన వాక్య ప్రకారం నువ్వు నడుస్తుంటావు. ఆయన హల్లెలూయా. ఆ విధంగా నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక నువ్వు ఈ చివరి కాలంలో ఇలారా ఆ విధంగా సర్వశక్తిమంతుని భయపడి ఆయన మెప్పును ఆశించేవారు, తిరస్కరించినా పర్వాలేదు, నాకు మనుషులు మెప్పొద్దు, మనుషులకు భయపడను, అందువల్ల నేను వాక్యానికి మాత్రమే భయపడి నడుస్తానని ఆ మెప్పును ఆశించిన వారు కొరకు మాత్రమే ఆయన వచ్చారు. ఆయన నామనిస్తారు. వచ్చి ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఓ కృపాద్వారము, లోకానికి ఇవ్వబడిన కృపాద్వారం మూసివేశాడు. ఆయన నామనిస్తారు. ఈ కృప అనేది ఎలాంటిదనంటే ఒక ఓజోన్ పొర లాంటిది. సూర్యునికి ఈ భూమికి మధ్యలో
ఒక ఓజోన్ పొర ఉంటుంది అనమాట. ఓజోన్ పొర అంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా మనం వెళ్ళిన దానికి. మీకు అర్థమైందా? ఆ సమావేశానికి అక్కడ ఆ ఓజోన్ పొర ఆ విధంగా భూమిని ఏం చేస్తుందంటే కాసి ఉంచుతుందన్నమాట. రక్షణ వలయంగా ఉందన్నమాట. కృప అది అంటే ఒక రక్షణ వలయంగా ఉందన్నమాట. ఇప్పుడు మనకి కూడా ఈ 2000 సంవత్సరాల కాలాల్లో ఆయన యొక్క ఓజోన్ పొర అంటే ఆయన యొక్క కృప ఆ విధంగా ఉంది. ఆయన నామస్కారం. హల్లెలూయా. చెట్లు పెంచడం వలన భూమి చల్లదనం ఏర్పడిపోయి భూమి చల్లగా ఉంటుంది. చెట్లు ఎక్కువ లేనుకోండి భూమి ఎలా ఉంటుంది చెప్పండి? కింద నేల చల్లగా ఉంటుంది. చెట్లు పెంచలేదనుకోండి, చెట్లు నరికేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలని, ఈ ఫ్యాక్టరీలని, ఆ బిల్డింగ్లని, ఆ అపార్ట్మెంట్లని, ఈ అపార్ట్మెంట్లని, తాడి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు మొత్తం కొట్టేసి దున్నేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. అందువల్ల ఏమైపోతుందనంటే చెట్లు తగ్గిపోవడం వలన ఆ యొక్క భూమి సూర్యుడి వేడి కిరణాలు పడి భూమి ఏమైపోతుంది? వేడెక్కిపోతుంది అనమాట. భూమి ఏమైపోతుంది చెప్పండి? వేడెక్కి. దానికి తగ్గట్టు ఈ యొక్క ఆటోలు, బస్సులు, వాహనాలు, ఫ్యాక్టరీలు, బళ్ళు, ఈ రకరకాల వాటి యొక్క పొగంతా కూడా పైకి చేరిపోతుంది. కాబట్టి చెట్లు ఎక్కువ ఉండడం వలన భూమి ఎలా ఉంటుంది చెప్పండి? చల్లగా ఉంటుంది. ఆయన నామస్కారం. హల్లెలూయా. మరి బైబిల్లో చెట్లు అంటే ఎవరు చెప్పండి? ఆయన యొక్క కుమారులు, ఆయన యొక్క పిల్లలని చెట్లతో పోల్చాడు. ఆయన వధువుని చెట్లతో పోల్చాడు. ఆయన నామస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. చెట్లు వలన భూమి చల్లగా ఉంది. ఆ కృప అనేటువంటి ఓజోన్ పొర అనేటువంటి ఆ విధంగా ఉంది. ఈ 2000 సంవత్సరాల కాలంలో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు పిల్లారా, ఆయన తన యొక్క బిడ్డలను లేకపోతే తన యొక్క వధువుని ఆయన తీసుకుని వెళ్ళడానికి రెండవసారి వచ్చాడు. ఆయన నామస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చి ఈ చెట్లుని ఆయన యొక్క, ఎందుకంటే మీరు ఆయన 50 నాటిన చెట్లని అనుంది బైబిల్లో, ఆయన పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏమండి? అందుకని ఇప్పుడు వధువు భూమి మీద ఉంది. ఒకవైపు ఏమో ఈ కాలుష్యం, అంటే పొగ కాలుష్యం ఏమిటంటే చెడు పెరిగిపోయింది. పొగ ఎలాగైతే వాహనాల వలన, కారుల వలన, బళ్ళు వలన, వాటి వలన, ఫ్యాక్టరీల వలన, వీటన్నిటి వల్ల పొగ ఎలా పెరిగిపోయిందో అలాగే లోకంలో కూడా పాపం, చీకటి బాగా పెరిగిపోతూ ఉంది. పాపం పెరిగిపోయినట్టు, పొగ పెరిగిపోయినట్టు, కాలుష్యం, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయినట్టు, పొగ పెరిగిపోయినట్టు పాపం కూడా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఆయన వధువు కొద్దిగా ఉంది. కొద్ది చెట్లు అవ్వడం వల్ల ఏమైపోయింది చెప్పండి? వేడెక్కువైంది. ఇంతకుముందు 2000 సంవత్సరాల కాలంలో చాలా చెట్లు ఉండేవి, సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆయన సంఘం కొద్దిగా ఉందన్నమాట. సంఘకాలాల్లో ఎక్కువ మంది ఉంటారు, కానీ ఆ రెండవ రాకడకు వచ్చేటప్పుడు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందువల్ల భూమి ఎలా వేడిగా ఉందో అలాగే ఆయన ఉగ్రత కూడా లోకం మీద అలా ఉంది. మనం ఎత్తబడిన తరువాత, ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చాడు, వచ్చినప్పుడు కడవరి కృపను తీసుకొచ్చాడు. 2 కృపలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ మొదటి కృప ఓజోన్ పొరవలే ఉందన్నమాట. మీకు అర్థమైందా? ఓజోన్ పొరవలే ఉంది. ఈ కడవరి కృప ఏం చేసిందనంటే ఆ ఓజోన్ పొరలంటే ఆ కృపని బద్దలు చేసుకుంటూ వచ్చేసింది. ఆయన నామస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడిపోయాయి. అంటే ఇప్పుడు ఆ కృప మూసివేయబడింది. ఆ కృప కింద ఈ ప్రపంచమంతా ఉంది. ఆ ఓజోన్ పొర ద్వారా రక్షించబడుతూ ఉంది. ఆ సువార్త ప్రకటించబడుతూ ఉన్నది కనుక, లోకానికి సువార్త ప్రకటించబడుతూ ఉన్నది కనుక, ఆ సువార్త ప్రకటన అందరికి వెళ్ళాలి కాబట్టి ఆయన నాశనం చేయకుండా ఆ కృపా వర్తమానం కాపాడుతూ వచ్చింది. ఆయన ఆ కృపా ద్వారం మూయబడింది కనుక
ఆ ఓజోన్ పొర కూడా పిల్లారా అది దెబ్బతింటా ఉంది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు అది దెబ్బతింటా ఉందని. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఈ చెట్లు పైకెత్తబడిన తరువాత పిల్లారా ఇంకా సూర్యకిరణాలు, ఓజోన్ పొర లేకపోతే కృప లేదు కాబట్టి లోకానికి కృప లేదు కాబట్టి, అంటే ఓజోన్ పొర లేదు కాబట్టి సూర్యకిరణాలు డైరెక్ట్గా పడిపోతాయి. అలాగే ఆయన కృప లేదనుకోండి, ఆయన ఉగ్రత ఉంటుంది భూమి మీద. కాబట్టి ఇంకా ఉగ్రత, భయంకరమైన ఉగ్రత లోకం మీదకి ఉండబోతా ఉంది. భయంకరమైన పరిస్థితులు లోకం మీద ఉండబోతున్నాయి కనుక, చాలా ప్రమాదంలో పడబోతున్నది కనుక ఓజోన్ పొర అనేటువంటిది అనగా కృప, మన ఆత్మీయ భాషలో చెప్పండి కృప పోల్చి చెప్తున్నాను అన్నమాట. అది ఓజోన్ పొర కృపకు సాదృశ్యంగా ఉంది. ఆ కృప ఉన్నంత కాలము లోకానికి ఏమీ కాలేదు. ఇప్పుడు ఆ ఓజోన్ పొర తొలగిపోతే ఉగ్రతే, సూర్యకిరణాలు డైరెక్ట్గా పడిపోతాయి, చాలామంది తెగుళ్ళు వచ్చేస్తాయి, నశించిపోతాయి. ఇప్పుడు ఆ కృప తొలగిపోయింది కనుక ఇప్పుడు ఆయన మనం రక్షించేవాడు గాను, లోకాన్ని నాశనం చేసేవాడు గాను ఆయన వచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్గా నీతి సూర్యుని యొక్క కిరణాలు, ఉగ్రత మోషే ఏలియా వచ్చినప్పుడు భయంకరంగా పడబోతున్నాయి దీని మీద. కాబట్టి పిల్లారా, అందువల్ల మనం ఉన్నటువంటి కాలం ఏమిటో మీరు గ్రహించాలి. ఓజోన్ పొర అది సూర్యుని యొక్క వెలుతురుని కిరణాలని డైరెక్ట్గా భూమి మీద పడకుండా అది ప్రమాదం కనుక అది రక్షిస్తూ వచ్చింది ఆ ఓజోన్ పొర. అలాగే 2000 సంవత్సరాల మొదటి కృప ఆ విధంగా కాపాడుతూ వచ్చింది. ఈ కడవరి కృప వచ్చింది. ఇప్పుడు సువార్త ద్వారాలు మూసివేసింది. అంటే కృపా ద్వారం లోకానికి ఇవ్వబడిన మొదటి కృప మూసివేయబడింది కనుక ఆ ఓజోన్ పొర అంటే ఆ కృప తొలగిపోయిన దానికి సాదృశ్యంగా మనం ఎత్తబడిన తర్వాత ఇంక ఓజోన్ పొర అనేది, లేకపోతే కృప అనేది భూమి మీదకి లేదు కనుక భయంకరమైన శిక్షలు, తెగుళ్ళు, మరణాలు, ఇక ఈ ధనవంతులు, ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు, యొక్క మోసగాళ్ళు, అబద్ధికులు, వ్యభిచారులు, దొంగలు, సమస్తమాను వాళ్ళు కూడా నాశనం చేయబడతారు. ఇంకందుట్లో ఏ అనుమానం కూడా లేదు. కాబట్టి పిల్లారా, అందువల్ల ఎవరు రక్షించబడతారు ఈ చివరి కాలంలో అంటే సర్వశక్తిమంతునికి భయపడి, సర్వశక్తిమంతుని మెప్పు పొందిన వారు, సర్వశక్తిమంతుని మెప్పు కోసం ధృవీకరించబడ్డారు, వెలివేయబడ్డారు. బైబిల్లో ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. కానీ మనుషుల చేత వెలివేయబడక, కుటుంబం చేత తిరస్కరించబడక, బంధువుల చేత తిరస్కరించబడక, వాళ్ళు ఒప్పుకుంటే పర్వాలేదు. ఇంట్లో నీ భర్త ఒప్పుకున్నాడా మంచిది, నీ భార్య ఒప్పుకున్నాడా, నువ్వు ధృవీకరించకూడదు కాదు, నువ్వు నిరాకరించకూడదు వాళ్ళని. వాళ్ళు నిన్ను నిరాకరిస్తారు అంటే ఎప్పుడు చెప్పండి? వాళ్ళ మాట ప్రకారం ఉండకపోతే నిన్ను నిరాకరిస్తారు. కాబట్టి ఆ సమయంలో నువ్వు వాళ్ళ మాట ప్రకారం కాదు, ఆయన మాట ప్రకారమే ఉండాలి. ఆయన అమలుస్తారు, ఆయన మెప్పే నువ్వు కోరుకోవాలి. మీకు అర్థమైందా? వాళ్ళు నీకు సంఘానికి వెళ్ళడానికి, ఆ ప్రార్థనలకి ఎప్పుడైనా కానీ, బుధవారమైనా, శనివారమైనా, ఆదివారమైనా, ఎక్కడికైనా ఆయన సన్నిధికి వెళ్ళడానికి అనుమతినిచ్చినంత కాలము నీవు ఆయన మెప్పు పొందుతున్నట్టే. మీకు అర్థమైందా? ఆయన మెప్పు పొందుతున్నట్టే. కానీ వాళ్ళు ఎప్పుడైతే నిన్ను ఇంట్లో నీ భర్త, భార్య అనుమతించరో అప్పుడు వాళ్ళ మెప్పు నీకు అవసరం లేదు. ఆయన మెప్పు కోసం నువ్వు రావచ్చు. ఆయన నామనిస్తాడు. నీకు అభ్యంతరం చేయట్లేదు అనుకోండి, వెళ్ళమ్మా ప్రార్థనకి ఎక్కడికైనా వెళ్ళన్నారు అనుకోండి, వాళ్ళని నువ్వేమి కూడా ఇది చేయడానికి వీలేదు. నీ భర్తను కానీ భార్యను కానీ నువ్వు తృణీకరించకూడదు, విడిచిపెట్టకూడదు. నీవు వాళ్ళని వెలివేయకూడదు, నిరాకరించకూడదు. అది నీ పని కాదు, అది ఆయన పని. ఆయన నామని మన పని ఎప్పుడు అది కాదు. బ్రహ్మం గారు అంటారు, జాన్సన్ గారు అంటారు, ఆ పరిచయుడు తన అంతరంగంలో ఆ సహోదరుల మీద ద్వేషం పెట్టుకుని అతడు తృణీకరిస్తూ ఉండేవాడు అని అంటాడు. అంతరంగంలో అడ్డుబండలనే వర్తమాన్ని చాలాసార్లు విన్నాను. దాన్ని ఆయన కోసమైనా వింటాను, నేను విన్నాను అన్నమాట. దాంట్లో చెప్పాడు, తృణీకరించి ఒకరిని చేర్చుకోవాలన్నా, ఒకరు తృణీకరించాలన్నా అది ఆయన పని. చాలామంది ఉంటారు, వాళ్ళ సంఘాలకు వస్తున్నారు, నేను రాను, ఆడికి నాకు పడదు కాబట్టి నేను రాను. నువ్వు వాళ్ళు తృణీకరిస్తేనే అప్పుడు నేను వస్తాను అంటారు కొంతమంది. ఆ మొండితనం వాళ్ళు ఉంటారు, కొంత పెంకితనం వాళ్ళు, అంటే జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ నాకు గెట్టదు, వాళ్ళ మందిరంలో నేను ఉండలేకపోతున్నాను, వాళ్ళు పాపులు, వాళ్ళు దుష్టులు, నేను మంచివాడిని, వాళ్ళు రావడానికి వీలేదు,
వాళ్ళు నచ్చదు. వాళ్ళు ఎప్పుడైతే రానికుంటుంటారో అప్పుడు నేను మందిరానికి వస్తాను అనేవాళ్ళు ఉండేవాడు ముందు కొంతమంది. అది తృణీకరించడం, రమ్మండం, అది సేవకుడి చేతిలో లేదు, నీ చేతిలో లేదు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది. ఎందుకంటే ఆకర్షించేది ఆయనే, ఫలించకపోతే కత్తిరించేది కూడా ఆయనే. ఎంత వాక్యం వింటున్నా కానీ ఏమీ ఫలింపు లేదురా, వస్తుంది పోతుంది కానీ ఏమి మార్పు లేదు, ఆత్మీయంగా ఎదగడం లేదు, ఏమి ఉపయోగం లేదని కత్తిరించేస్తాడు. ఎలా కత్తిరించేస్తాడు? అప్పుడు నువ్వు ఏదో ఒక అబద్ధమో, ఏదో ఒక దాన్ని, లేకపోతే ఏదో ఒక అదో ఏదో పట్టుకొని వాళ్ళ మీద, ఏళ్ళ మీదో, లేకపోతే సేవకుడి మీద, విశ్వాసుల మీద ఏదో ఒకటి పట్టుకొని నీవు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అది ఆయన దృష్టిలో కత్తిరించడం అనమాట. ఫలించకపోతే చివరికి అలా చేస్తాడు. నీకు ఆ మనసు ఆత్మకు వదిలేస్తాడు. నీకు సౌండ్ రాజును అలా వదిలేశాడు. ఆ స్థితి వచ్చేస్తాను అనమాట. నువ్వు వాక్యం విని ఆ వినేసి వెళ్ళిపోతున్న ఇష్టం వచ్చి జీవిస్తే. ఇంతకుముందు ఎలా నడిచావు అలాగే నడుస్తూ ఉంటే కూర్చున్నందుకు ఉన్నంతకాలం అలా ఉంచుతాడు. ఎంతకాలం ఉంచుతాడు? వీళ్ళకి వాక్యం దండగా, మేత దండగా, ఇవన్నీ దండగా కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఫలించడం లేదు, ఏ ఫలాలు లేవు దీనివల్ల. ఈ తీగలో ఫలించిన తీగ ఎందుకు మరి? ఎరువు ఇవన్నీ అనవసరం కదా మరి. ఈ తీగ ద్రాక్షావళిలో తీగే, సంఘంలో తీగే, ఫలించకపోతే ఏం చేస్తాడు? లోకరీతిగా బాగుంది కానీ ఇది ఆత్మీయంగా లేదు. ఇది మనుషుల మెప్పును ఆశిస్తుంది కానీ నా మెప్పును ఆశించి రావట్లేదు నా సన్నిధికి అనుకొని ఆయన ఏం చేస్తాడనండి? నిన్ను కత్తిరించేస్తాడు. నిన్ను కత్తిరించాడు అనుకో నువ్వు. నేను అక్కడ బాగలేదు అందుకనే నేను మానేశాను అంటావు నువ్వు. అంతే. నిన్ను కత్తిరించాడని నీకు తెలియదు. అలాంటి పరిస్థితి వదిలిపెడతాడన్నమాట. అందువల్ల పిల్లరా, మనుషులకు భయపడిన వారందరూ కూడా మనుషులకు మెప్పు పొంది మనుషులు ఎక్కడ నిరాకరిస్తారో, పరిశీలు ఎక్కడ నిరాకరిస్తారు. మీ వర్తమానం నమ్మేవారు మా సంఘంలో మా పాస్టర్ గారు మమ్మల్ని నిరాకరించేస్తారండి. మా పిల్లలకి ఫీజులు అయినా ఆయనే కడుతున్నాడండి. లేకపోతే మా పాస్టర్ గారే మాకు ఏదైనా ఆ యొక్క పెళ్ళిళ్ళకి కట్నాలకి ఏమైనా డబ్బులు కావాలంటే ఇస్తున్నాడండి. వాడికి బోల్డ్ వస్తుంది కాబట్టి ఇస్తుంటాడు. మీకు అర్థమవుతుందండి? అందువల్ల మాకు అది సత్యం కాదు. సత్యం కాకపోతే పర్లేదండి, మాకు అది ముఖ్యం, ఆయన మెప్పు ముఖ్యం అని ఆయనకి భయపడి రాని వాళ్ళు, నామంలో బాప్తిజం పొందిన వాళ్ళు అయ్యగారి కాలంలో ఎంతోమంది ఉన్నారు. మీకు అర్థమైందా? కొంతమంది ఈ సంఘంలో పెళ్ళిళ్ళు ఎక్కడ కుదరట్లేదు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు సరైన లేరు. ఆ సంఘంలో అయితే ఉన్నారో అని అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. పెళ్ళిళ్ళ కోసం మంచి మంచి భోజనాలు పడుతున్నారు అక్కడ ఆ సంఘంలో, అవి ఇస్తున్నారు ఆ సంఘంలో. ఇలాగ వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆయన ఏం చేస్తాడంటే కత్తిరించి చేస్తాడు ఆయన. కాబట్టి పిల్లారా, మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇక్కడ ఈ తెల్లవారుజాము రక్షించబడే వాళ్ళు ఎవరంటే సర్వశక్తిమంతుని యొక్క మెప్పు పొందిన వారే రక్షించబడతారు. లోకం యొక్క మెప్పును ఆపేక్షించి వాళ్ళ చేత నిరాకరించబడకూడదని, లోకంలో వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, వెళ్ళిపోయిన కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన సన్నిధికి రాకుండా ఆయన ఇష్ట ప్రకారం నడవన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. వీళ్ళే కాల్చివేయబడేటువంటి చెట్లు లాంటి వాళ్ళు. వీళ్ళే సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడ్డాయి అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? భూమి వేడెక్కిపోయి హిమాలయ పర్వతాలు ఉన్నాయి, మంచు పర్వతాలు, అవన్నీ కరిగిపోయి సముద్రంలోకి వచ్చేసి మొత్తం కూడా మునిగిపోతాయి. అవి శాస్త్రవేత్తలు ముందుగానే చెప్తున్నారు. అలాగే ఈ లోకంలో వాళ్ళ మీద కూడా అలాగే ఉగ్రత వచ్చేసి మనుషులకు భయపడి వాళ్ళ మెప్పును ఆశించి ఆయన చిత్త ప్రకారంగా నడవని వారు, ఆయన ఇష్ట ప్రకారంగా నడవని వారు ఉగ్రతలో పడిపోతారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము అదే సమయంలో ఉన్నాం. కాబట్టి కృప తొలగిపోయింది. లోకం మీద డైరెక్ట్గా ఆయన యొక్క ఉగ్రత ఓజోన్ పొర తొలగిపోతే ఎలా ఉంటుందో ఆ విధంగా. అంటే ఓజోన్ పొర పూర్తి తొలగిపోయింది అని అనడం లేదు. ఎందుకంటే మనం ఎత్తబడే వరకు అది ఉండాలి. మనం ఎత్తబడగానే అది ఏమైపోతుంది చెప్పండి? రంధ్రాలు పడిపోతాయి దానికి. ఇంకా సూర్యకిరణాలు డైరెక్ట్గా మనుషుల మీద పడిపోతాయి, జంతువుల మీద పడిపోతాయి, చెట్ల మీద పడిపోతాయి, అనేక మంది నశిస్తారు, ఆయన నామనిస్తారు. అయితే ఛాయగా చెప్తున్నాను, కృప అయిపోయింది కాబట్టి యోజన పొరగొడకి పోయిందా అని అనుకోకండి.
మన ఎత్తబడే వరకు కూడా మన ముని ఏళ్ళు కాళ్ళు యొక్క చివరి ఏళ్ళు భూమి మీద ఉన్నంత వరకు కూడా అది అలా నిలిచి ఉంటుంది. అది అందువల్ల మనం కడవరి కృప కింద ఉన్నాం. మనం ఎత్తబడిన మరుక్షణమే పూర్తిగా ఓజోన్ పొర అలాంటివన్నీ కూడా సైడ్ అయిపోతాయి, ఉగ్రత వచ్చేస్తాయి. అప్పుడు నీ చదువుకున్న చదువులు, నీ డిగ్రీలు, నీ ఉద్యోగాలు, నువ్వు నమ్ముకున్నటువంటి ఆ మనుషులు, నువ్వు ఎవరు మెప్పును ఆశించావో, ఎవరికి భయపడి మెప్పును ఆశించావో, వాళ్ళకి భయపడి వాళ్ళ కోసం ఉన్నావో, వాళ్ళు వస్తే ప్రార్థనకు వచ్చే వాళ్ళు రాకపోతే రావు. పరిసైడు వస్తే అధికారి వచ్చేవాడు, పరిసైడు రాకపోతే అధికారం రాడు. ఆ టైప్ వాళ్ళందరూ కూడా ఉండిపోతారు భూమి మీద. నీకు అర్థమైందా? సిస్టర్ వస్తే నేను వస్తాను, ఏమండి ఆ బ్రదర్ వస్తే నేను వస్తాను, ఆ టైప్ వాళ్ళు అనమాట ఈ అధికారులు. ఈ టైప్ వాళ్ళు అందరూ ఏమైపోతారంటే ప్రత్యక్షత కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. మనుషుల్ని మెప్పు పొందేవాడు, మనుషులకు భయపడేవాడు. అలా వచ్చాను అనుకోండి, సిస్టర్ కోపం వస్తుందేమో, ఆవిడ రావట్లేదు కదా, నేను వస్తే ఆవిడ కోపం వస్తేమో, అందుకని ఆవిడకి కోపం రాకూడదని వాళ్ళకి భయపడి మానేస్తాను. నేను వచ్చాను ఒక బ్రదర్ కోపం వస్తేమో, అందుకని బ్రదర్కి భయపడిపోయి కోపం వచ్చి, అందువల్ల కోపం అతను రావడం ఎందుకు, కాబట్టి అతను రావట్లేదు నేను కూడా రాను. ఈ టైప్ వాళ్ళందరూ కూడా విడపడతారు. అలాంటి బలహీనత నీలో ఉంటే ప్రమాదంలో పడిపోతారు. ఎందుకంటే ఈ మనుషుల మెప్పును నువ్వు ఆశించద్దు. ఆయన మెప్పు కోసం నువ్వు రావాలి. అధికారులు అలాగ రాలేకపోయావు, నువ్వు కూడా అలా ఉన్నావంటే ప్రమాదంలో పడిపోతావు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మెప్పు, సర్వశక్తిమంతుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువ నువ్వు ఆశిస్తున్నావేమో. వాళ్ళు నువ్వు ఎప్పుడు ఆశించి ఆ అధికారులు ఆయన దగ్గర రాలేకపోయారు. పరిచయుడు నమ్మట్లేదు కాబట్టి నేను నమ్మటం లేదని, అధికారి పరిచయుడి మాటే నా మాట. పరిచయుడికి అనుకూలంగా మాట్లాడటం, నీవు కూడా సహోదరుడికి అనుకూలంగా మాట్లాడుతుంటావు, వాళ్ళు మెప్పు పొందాలనుకుంటావు. ఇలా అలా మాట్లాడితే వాళ్ళ కోపం వచ్చేద్దేమో అనుకుని వాళ్ళకి భయపడి వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతుంటాను, వాళ్ళు సంతోషపరచాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భయపడి నువ్వు దీనుడుగా ఉండు సుమా, గర్విష్ఠిగా ఉండదు సుమా. ఎవరి మీదకి ఆయన ఉగ్రత రాబోతుందో, ఎలాంటి మనుషుల మీదకి రాబోతుందో మనం చూస్తున్నాం సుమా. ఇందాక మనం చూసాం, గర్విష్ఠుల మీదకి ఆయన ఉగ్రత రాబోతా ఉంది. ఇప్పుడు మరలా మనం చూస్తే మనుషులకు, సర్వశక్తిమంతుల కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించే వారి మీదకి ఆయన ఉగ్రత రాబోతా ఉంది.